హలో ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనే ఒక సెషన్‌కు ప్రేమతో వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని సెషన్ ప్రారంభించుకుందాం. జీవాధిపతి ఉన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన వారం అంతా తోడుగా నడిపించి మరొకసారి ఈ విధంగా మేము కలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేమేమైనామో అది కేవలం మీ కృపను బట్టి మాత్రమే అని మేము నమ్ముతున్నాం తండ్రి. మరొకసారి ప్రభు మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మా హృదయాలను సిద్ధపరచుకుంటుండగా మాతో కూడా మీరు మాట్లాడండి. అయినా మరి మనసారా స్తుతించి ఆరాధించగలిగిన భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. వాక్యంలోను, ఆరాధనలోను, ఆఖరి ప్రార్థన వరకు తోడై నడిపించమని, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును మీరు మాకు అనుగ్రహించమని, ముందున్న సమయాన్ని మీ దగ్గర రక్షణాస్థలుగా చెప్పుకుంటూ ఈ సమయం మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. హల్లెలూయా. ఆయన మహిమకు పాత్రుడు, ఆయన ఘనతకు అర్హుడు. ఆయనకే సమస్త మహిమ చెల్లిస్తూ పాడదాం. అందరికి తెలిసిన పాట, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమయు ప్రభావము నీకే ప్రభు అని పాడుతుండగా చప్పట్లు కొడుతూ విశ్వాసంతో ధైర్యంగా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి మనసారా ప్రభుని ఆరాధించుకుందాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే, ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయము ధరణే ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయము ధరణే ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందరు పాడదాము. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. అందరూ చెప్తాం ఈ మాటను. ప్రభా, నన్ను ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి తీసుకుని వచ్చావయ్యా. నా కొరకు నీ ప్రాణాన్ని అర్పించావు. నీవు తప్ప నా రక్షణకర్త ఎవరు ప్రభు? నీవు తప్ప నన్ను రక్షించగలిగిన వారు ఎవరున్నారయ్యా?
నా విమోచకుడు నీవే, నా ప్రాణాధారము నీవే మాత్రమే ప్రభు. ఇదిగో నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము, నీకే స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావం యుగ యుగములకు తరతరములకు కలుగును గాక. ఇదిగో ప్రభు, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారం బట్టి, మమ్మల్ని రక్షించుకున్న విధానం బట్టి, మాకు మీ పేరును పెట్టిన విధానం బట్టి, మీ గుణాదర్శనం పరిశుభ్రపరచడానికి చీకట్లో ఉన్న మమ్మల్ని ఆశ్చర్యకరమైన మీ వెలుగులోకి తీసుకుని వచ్చి మమ్మల్ని వెలిగించిన మా దేవునికి ఏమి ఇవ్వలేని వారుగా, ఇదిగో మా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో కూడినటువంటి అనుభవంతో నిండినటువంటి మా స్తుతిని, ఆరాధనను మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువులో ఆనందించడానికి ప్రభు మనకు అనేకమైన కారణాలు అనుగ్రహించారు. సమీపింపరాని తేజస్సులో వసించేటువంటి అమరుడైనటువంటి ఆయన యొద్దకు మనల్ని ఆయన పిలుచుకున్నాడట. మనం ఎక్కడో మన పాపంలో చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు మనం రక్షించడానికి ఎవ్వరూ మనకు దగ్గరగా లేనప్పుడు, మన ఆర్తధ్వని విని మన కోసం ఎవరూ రానప్పుడు తన మహిమను విడిచి మన కోసం ఈ లోకానికి వచ్చాడు ఆయన. నాకై ఏతించి, నన్ను ప్రేమించి, నాకై ఏతించి, నా ప్రాణాన్ని రక్షించి మరలా ఆయనతో కూడా ఉండటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుని యొక్క ఏర్పాటును చూస్తున్నప్పుడు, అది అర్థమవుతున్నప్పుడు ప్రభువుని ఆరాధించకుండా మనం ఉండగలమా? ఈరోజు సజీవులే కదా దేవుని స్తుతించుతున్నారు అన్న మాటకు అర్థం ఏంటి అంటే, ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే అది నా భక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా ఆరోగ్యం కాదు. కేవలం దేవుడు ఆయన ఏర్పాట్లో నన్ను ఉంచడాన్ని బట్టి, ఆయన ప్రణాళికలో నేను ఉండడాన్ని బట్టి, మరి ఆయనగా నేను గుర్తించి ఆయన గుణాతిశయాలను పరిశుభ్రపరచగలిగినప్పుడు నిజంగా నేను ఆయన స్తుతిస్తున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను. ఒకవేళ ఇవన్నీ పక్కన పెట్టి ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తావు, అది చేస్తావు అని మనం ఆరాధించగలిగితే దానివల్ల దేవునికి ప్రయోజనం లేదు. మన ఆత్మలో దేవుడు ఏ కార్యం చేశాడో దాన్ని బట్టి మొదట మనం ఎల్లప్పుడూ మన జీవితంలో కృతజ్ఞులమై జీవించాల్సిన వారుగాను, ఆ కృతజ్ఞత నిండిన హృదయాలతో ఎప్పుడైతే ప్రభువుని సమీపిస్తామో ఆయన మనం అర్థం చేసుకున్న కొలది ప్రభువుని మనసారా ఆరాధించడానికి దేవుడు సహాయం చేస్తారు. ఆ విధంగా మనం ఆరాధిస్తుండగా మన జీవిత విధానం, జీవిత శైలి ఆ విధంగా ఆరాధనకు మరి మనం పరిమితం చేసుకోగలిగితే మన జీవితము ఎంతో సంతోషంగా, సమాధానకరంగా ఉంటుంది. అంటే దేవుని మనందరికీ అనుగ్రహించడానికి. ఆమేన్, ఆమేన్. రైట్. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము ఈ విధంగా మనము బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మనం కలుసుకుంటున్నాము. ఇది మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మరి వావ్ మెసేజెస్ ఇంగ్లీష్లో ప్రతి బుధవారం 7 గంటలకు అవైలబుల్గా ఉంది. తర్వాత బైబిల్ స్టడీ ఆసక్తి కలిగిన వారు కూడా మరి ఫ్రైడే, సాటర్డే ప్రసారం అవుతున్నటువంటి స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. లేవియా ఖండాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. మరి మీకు దీవెనకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. వీటన్నిటిని మీరు ఫాలో చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి మీ ఫ్రెండ్స్తో కూడా మీరు వీటిని షేర్ చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రతిరోజు మరి ఒక డైలీ డివోషనల్తో ప్రారంభించాలనుకున్న వారికి కూడా మరి ఐ వుడ్ రికమెండ్ వన్ థింగ్, మీరు బైబిల్ చదవండి. బైబిల్ చదివిన తర్వాత ఒకవేళ మరి ఇలాంటి డివోషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉందనిపిస్తే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వస్తున్నటువంటి ప్రతిరోజు డైలీ డివోషన్ని మీరు ఫాలో చేయాలని మీకు మనవి చేస్తున్నాను. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్కి ప్రార్థన చేయండి. మరి మీ ప్రార్థన అవసరం ఏది ఉన్నప్పటికీ కూడా మరి మాకు తెలియజేసినట్లయితే మీకు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యంలో మనం వెళ్దాం. గడిచిన కొద్ది నెలలుగా మనము కొన్ని విషయాల గురించి నేర్చుకుంటాము. ఆయన కృప ఎలాంటిది, ఆయన దయ ఎలాంటిది అని మనం నేర్చుకుంటున్నాము. మరి ఈరోజు మరొక విషయాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఈరోజు మరి టాపిక్ దైవత్వం గురించి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. దైవత్వము లేకపోతే దైవ భక్తి గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనాల గల దేవుని వాక్యాన్ని ఒక మూలవాక్యంగా చేసుకొని మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా మీతో కొన్ని విషయాలను ఆల్రెడీ మీతో మాట్లాడాను. మరికొన్ని విషయాలు ఈరోజు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి అందరం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5-7 వచనాలు కూడా దేవుని మాటను ఒకసారి మనం చూద్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,
జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దేవుడి వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఇందులో మరి ప్రతి హేతువును బట్టి మనము మన విశ్వాసానికి వీటిని కలపాలి అని చూస్తున్నాము. మన విశ్వాసంలో ఇవన్నీ అమర్చబడి ఉండాలి అని మనం చూస్తున్నాం. సద్గుణం గురించి మాట్లాడము, జ్ఞానం గురించి మాట్లాడము, ఆశా నిగ్రహం గురించి మాట్లాడము, సహనం గురించి మాట్లాడము. ఈరోజు ఐదవదిగా దైవత్వము లేకపోతే భక్తి లేకపోతే దైవ భక్తిని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి క్రైస్తవులుగా మనందరం భక్తి పరులమే, అవునా? క్రైస్తవులుగా మనందరం కూడా మనము మనం చేసే భక్తిని బట్టి మనకి చాలా భక్తి ఉందని భయభక్తులు కలిగిన వారమని మనం చెప్పుకుంటూ ఉంటాం, అవునా? మరి ఇందులో తప్పు లేదు గానీ ఇది ఎలాంటి భక్తి, ఎలాంటి భయభక్తులు మన జీవితాల్లో ఉన్నాయనేది మనం పరిశీలన చేసుకోవడం చాలా మంచిది. విశ్వాసులుగా పరిగణించబడుతున్న మనము మన జీవితాల్లో భక్తి ఉండటం చాలా అవసరము. దేవుని యందలి భయభక్తులు మనకు కలిగి ఉండటం కూడా చాలా అవసరం. అయితే ఈ భక్తి ఎలాంటిది? దేవుడు నిర్ణయించిన భక్తేనా? దేవుడు కోరుకునే భక్తేనా? లేకపోతే మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా వచ్చినటువంటి భక్తా అని మనం ఆలోచన చేయాల్సిన వారంగా ఉన్నాం. ఈరోజు మనుషులు కల్పించిన ఆచారాలను బట్టో, పద్ధతులను బట్టో, ఒక నియమావళిని బట్టో మనలో ఒక భక్తి ప్రారంభమైతే దాన్ని మనం సాధన చేస్తున్నామని లెక్క. అయితే అది సాధన కరెక్ట్ సాధన అయితే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఒక కరెక్ట్ సాధన కాదనుకోండి, దానివల్ల వచ్చే పర్యవసానాలు విభిన్నంగా మన జీవితంలో కనిపిస్తాయి. మరి పర్యవసానాన్ని మనం తప్పించుకోలేని పరిస్థితి మన జీవితంలో కనపడుతుంది. ఈరోజు మన భక్తి ఎలా ఉంది? దైవిక సంబంధమైన భక్తిగా ఉందా? దేవుడు కోరుకున్నటువంటి భక్తిగా ఉందా లేదా? అనేది మనం ప్రాముఖ్యంగా ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. నేను ఒక భక్తికి ఒక డెఫినేషన్ ఇవ్వాలని మిమ్మల్ని అడిగితే మీరు అనేక రీతులుగా దానికి డెఫినేషన్ ఇవ్వగలరు. ప్రతిరోజు వాక్యం చదవడం భక్తి అని చెప్తారు. లేకపోతే ప్రతిరోజు ప్రార్థన చేస్తామండి, ఇదే కదా భక్తి అంటారు. లేకపోతే కొంతమంది మేము దాన ధర్మాలు చేసే వారంగా ఉన్నామండి, ఇది కాదా భక్తి అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉపవాసాలు ఉంటున్నామండి, ఇది కాదా భక్తి అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మేము సంఘంలో ఏ పని చేయాల్సి వచ్చినా మేము నిర్మోహమాటంగా ఏ మాత్రం సిగ్గుపడకుండా ప్రతి పనిలోనూ మేము పాల్గొంటూ ఉంటామంటే ఇది కాదా భక్తి అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మరి ఆతిథ్యం ఇవ్వటము ఒక భక్తిగా చూస్తారు. అలా రకరకాలుగా మరి వారి వారి క్రియలను బట్టి వారు నిజంగా భక్తి పరులను చూపించుకోవడానికి ఒక ప్రయత్నం అనేది మనకు జరుగుతుంది. నిజంగా నిజమైన భక్తి ఏంటి? దాని కొలమానం ఏంటి అని మనం గ్రహించగలిగితే ఒక మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని బట్టి మన భక్తి ఎలాంటిదో అది నిర్దేశించబడుతుంది. లేకపోతే అది కొలవబడుతుంది అని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవునితో మనకున్నటువంటి సహవాసం ఎలాంటిది? దేవునితో మనకున్నటువంటి ర్యాపో ఎలాంటిది? దేవునితో మనకున్న సహవాసాన్ని బట్టి మనం నిజంగా భక్తిపరులమా కాదా అనేది డిసైడ్ అవుతుంది. మనం చేసే క్రియలను బట్టి కాదు, లేకపోతే మనం చేసేటువంటి ఏ ఆచార సంబంధమైన ఏ ప్రక్రియను బట్టి కూడా కాదని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక భక్తి జీవితం మనం కలిగి ఉండాలి అంటే మరి పద్ధతులను బట్టి కాదు, లేకపోతే మనకున్నటువంటి ట్రెడిషన్స్‌ని బట్టి కాదు గానీ, దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని మనం ఎలా పెంపొందించుకుంటున్నామో, దాన్ని బట్టి మనం ఎంతటి భక్తులమో తెలియజేయబడుతుంది. అలాగని ఇప్పుడు నేను మిమ్మల్ని కేటగరైజ్ చేయడానికి ఇక్కడ లేను గానీ, మరి నేను ఏ స్థాయిలో ఉన్నాను, మీరు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పడానికి నేను ఇక్కడ లేను గానీ, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అనంటే, దైవత్వము లేకపోతే దైవ భక్తి మన విశ్వాసానికి మనము కలపాలంట. మన విశ్వాసంలో అమర్చుకోవాలంట దైవభక్తి. దైవభక్తిని ఎందుకు అమర్చుకోవాలంటే, దేవునితో కూడా సహవాసం చేస్తున్న మనము విశ్వాసంలో కొనసాగాలి అనంటే, దేవుని యందలి భయభక్తులు మనకు కలిగి ఉండటం చాలా అవసరం. దేవుని యందలి భయం మనకున్నప్పుడు భక్తి జీవితాన్ని మనం అలవరుచుకోగలుగుతాం. దేవుని యందలి భయం మనకు లేదనుకోండి, భక్తి జీవితాన్ని మనం అలవరుచుకోలేము. ఒకవేళ ఒక మనిషి రుద్దడాన్ని బట్టో, ఒక యాజకుడు రుద్దడాన్ని బట్టో, సంఘంలోని పెద్దలు మన మీద ఏదన్నా ఒక విషయాన్ని రుద్దడాన్ని బట్టో మనకొచ్చేది భక్తి గాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రావడం వల్ల అది ఒకరు మనల్ని ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి, దాని విషయంలో మనం కొద్ది రోజులు జాగ్రత్త వహించొచ్చేమో గానీ, ఆ తర్వాత అది క్రమక్రమంగా అది కనుమరుగైపోతుందని మనం చూస్తున్నాం. కానీ దేవుని యందలి భయము, దేవుని యందలి ప్రేమ, దేవుని యందలి విధేయత మనకు నిజమైన భక్తిని నేర్పిస్తాయి
అని మనం చూస్తున్నాము. ఈ దేవుని యందలి భయము లేకపోతే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కాకపోతే, ఆయన యందలి భయభక్తులు మనం కలిగి ఉన్నామని చెప్పుకోవడం కూడా సరైన విషయం కాదనేది మీకు తెలియపరుస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ప్రతి హేతువు చేత మీరు ప్రయాసపడండి, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునకు భక్తిని కూడా మీరు యాడ్ చేయండి అంటున్నాడు. మరి భక్తి లేని విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం లాంటిది అని మనం చూడగలుగుతున్నాం. అంటే మన జీవితంలో భక్తి అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం ఉండాలి. ఈ భక్తి దేవుని యందలి సహవాసంతో వచ్చేదిగా ఉండాలని మీకు చెప్తున్నాను. ఆ తర్వాత మరి కొన్ని విషయాలు మనం వాక్యం నుంచి మనం చూద్దాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా తిమోతికి రాస్తున్నాడు. చూడండి, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవ భక్తిని గూర్చిన మర్మం ఎలాంటిదంట? గొప్పదై ఉన్నదంట. అంటే ఏ ఆక్షేపణ అందులో కనపడదంట, ఏ విధమైన డౌట్ లేదంట. దైవ భక్తిలో ఒక గొప్ప మర్మము దాగుంది అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. అంటే ఆ దైవ భక్తిని మనం కలిగి ఉన్నామంటే దాని గురించిన పూర్ణ జ్ఞానము, పూర్ణ అవగాహన మనం కలిగి ఉన్నామా లేదా అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అందరం భక్తి పరులమే, అందరము మనకు తోచిన రీతిలో భక్తి చేయగలిగిన వాళ్ళమే. కానీ దేవుడు కోరుకున్న భక్తి మనలో ఉందా? హోషేయ గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి, మీరు చేయవలసిన భక్తి ఎలాంటిది అని. మరి మనం అవన్నీ చేయాలి అని అంటే అదేదో ఆచారబద్ధంగా చేసేది కాదు, కానీ దేవునితో మనకున్న సహవాసాన్ని బట్టి అవి మనం చేయగలిగినప్పుడు నిజముగా మన భక్తి అనేటువంటి తెలియపరచబడుతుంది. ఆ భక్తి అనేటువంటి రుజువు చేయబడుతుంది. క్రియలు లేని విశ్వాసం మృతం ఎలా అనిపిస్తుందో అదేవిధంగా మన విశ్వాసము, భక్తి మన జీవితంలో లేకపోతే మన విశ్వాసం కూడా అంతంత మాత్రంగా ఉన్నట్టే లెక్క. ఈరోజు ఆ దైవ భక్తికి సంబంధించిన మర్మాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువు వారి జీవితంలో కూడా దైవ భక్తిని మనం చూడగలం. యేసు ప్రభువు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఒక మానవుడిగా జీవించినప్పటికీ ఆయన జీవితంలో అనేకమైనటువంటి లక్షణాలు మనం చూడగలుగుతాం. ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని, తను తాను తగ్గించుకొని విధేయుడిగా మారి మనందరికీ ఒక మాదిరిని చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దేవుని యందలి భయభక్తులను మనకు పరిచయం చేయడానికి ఆయన వచ్చాడని చూస్తున్నాం. అంటే దేవుడికి దేవునితో మనకు కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి ఎలా భక్తి జీవితం మనం జీవించవచ్చు, ఎలా పాపాన్ని మనం అధిగమించవచ్చు అనేది యేసు ప్రభు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. పౌలు భక్తుడు రాస్తున్న ఈ మాటను మరొకసారి చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, నిరాక్షేపముగా భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆయన ప్రారంభం నుంచి ఆయన తిరిగి వెళ్ళేంత వరకు ఆయన భక్తి జీవితాన్ని గురించిన ఒక చక్కటి విశ్లేషణ ఆ వచనంలో మనం చూడగలుగుతాం. ఆయన చెప్తున్న మాట చూడండి, సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. అంటే శరీరధారిగా ఈ లోకంలో కనపడ్డాడు. అయితే ఆయన సశరీరుడుగా ఉన్నట్టే శరీరంలో ఉన్నప్పటికీ ఆయన పాపం లేని వాడిగా కొనసాగాడంటే దేవుని యందలి భయభక్తులు ఆయనలో పనిచేస్తున్నాయని అర్థం. అవును, అంత మాత్రం కాదు, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు పొందిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అంటే ఆత్మీయతలో నీతిపరుడని ఆయన తీర్పు పొందగలిగిన భక్తిని ఆయన కనుపరచగలిగిన స్థాయిలో ఆయన జీవించాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. దేవదూతలకు కనబడెను, రక్షకుడనే జనములలో ప్రకటింపబడెను. అంటే ఆయన కొన్ని గుణలక్షణాలు మరి ఆయన భక్తిని బట్టి ఆయన దేవుడు హెచ్చించిన విధానము అందరికీ తెలియపరచబడినట్లుగా ఆయన జీవించాడని తెలియపరచబడుతుంది. తర్వాత ఆ లోకమందు నమ్మబడను, ఆరోహణుడై తేజోమయుడైను. తిరిగి ఆయన మహిమపరచబడినంత వరకు కూడా ఆయన తన భక్తి జీవితంలో కొనసాగినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం కొన్ని ఏరియాస్లో భక్తి కొంతవరకు మాత్రమే పరిమితం అయిపోయి ఉంటుంది అన్నట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. ఏదన్నా బాగలేనప్పుడు మనకు భక్తి కనపడుతుంది, పరిస్థితి ఏదైనా సరిగా లేనప్పుడు మనలో భక్తి బయటకు వస్తుంది, లెంట్ సీజన్లో మన భక్తి బయటకు వస్తుంది, లేకపోతే పరిస్థితులు మనకు అనుగుణంగా లేవన్నప్పుడు మనలో భక్తి ఎక్కడ బయటకు వచ్చేస్తుంది. కానీ అదే భక్తి కాన్స్టెంట్గా ప్రతి సమయంలోనూ ఉంటుందంటే
చాలాసార్లు కనిపించదు. అలాంటి భక్తి మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. యేసుప్రభు జీవితంలో మొదటి నుంచి కూడా ఆఖరి వరకు కూడా ఆ భక్తి అనేది కొనసాగింది. ఆయన విశ్వాసంను బట్టి ఆయన జీవితంలో భక్తి జీవితం కొనసాగింది అనేది మనం చూస్తున్నాము. ఆయన మనకు మాదిరి. మరి మనం కూడా ఇలాంటి భక్తిని మన జీవితంలో కనపరచగలిగిన స్థాయిలోనికి మనం రావాలి. మన ఆత్మీయతలో నీతి లేకపోతే మన జీవితంలో భక్తి లేదని అర్థం. ఒకవేళ నిజమైన భక్తి మనం చేయగలిగిన వారమైతే మన ఆత్మీయతలో ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక యథార్థత మన జీవితంలో కనపడుతుంది. అయితే భక్తి లేదనుకోండి, మన జీవితము అటు ఇటుగా అన్నట్లుగా మరి గాలికి ఎగిరిపడే తరంగం వలె మన జీవితం మార్చబడుతుంది అని మనం గమనించాలి. ఈరోజు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో చూస్తున్నామా? నిజమైన భక్తి నిజంగా మనలో లేదేమో ఒకసారి పరీక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మన విశ్వాసంలో నిజమైన భక్తి మన జీవితంలో లేకపోతే దేవుని నీతి మన జీవితంలో నెరవేర్చబడదు. దేవునికి ఇష్టలంగా మనం జీవించలేము. దేవునికి సాక్షులుగా ఈ లోకంలో మనం కొనసాగలేని పరిస్థితి. అప్పుడు మనము లేనిది తెచ్చిపెట్టుకొని ఉందన్నట్టుగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి పరిసయ్యుడు మరి చేస్తున్న పని అదే. పరిసయ్యుడు తర్వాత సుంకరి ఇద్దరు వచ్చి నిలబడి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. అయితే సుంకరి చేస్తున్న ప్రార్థన, పరిసయ్యుడు చేస్తున్న ప్రార్థనకు చాలా వ్యత్యాసంగా ఉంది. పరిసయ్యుడు చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే, పరిసయ్యుడు ఎప్పుడు కూడా తను తాను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పరిసయ్యుడు చాలా తెల్లని వస్త్రాలు వేసుకుంటారు. మరి పెద్దటి నిలువు టంగీలు వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులు మనం చూపించుకోవడానికి, మరి వారి పరిశుద్ధతను కనపరుచుకోవడానికి వారు ప్రయాసపడతారు. కానీ నిజమైన పరిశుద్ధత వాళ్ళలో ఉందా అంటే లేదు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఘనత వారికి కావాలని కోరుకుంటారు. అయితే నిజమైన భక్తి అయితే వాళ్ళ జీవితంలో కనపడదు. వారు అందరికీ కనపడాలని భక్తి చేస్తారు. లేకపోతే అందరికీ వినపడాలని గట్టిగా మరి ఒక ప్రార్థన చేయడం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారు వేషధారుల వలె ఆ విధంగా మేము కూడా ప్రార్థనా పరులు అని చెప్పుకోవడానికి ఆ విధంగా వారు చేస్తూ ఉంటారు. పరిసయ్యుని విధానం ఇదే. పరిసయ్యుడు మరి ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా, నేను ఈ సుంకరిలాగా లేను, నేను ఉపవాసం చేస్తున్న వ్యక్తిగా ఉన్నాను, నేను భక్తిపరుణ్ణి అని తన స్వనీతిని తాను తెలియజేసుకుంటున్నాడు. అయితే సుంకరి మాత్రము దేవాలయంలోనికి రాలేని పరిస్థితి. సుంకరి బయట నిలబడి మరి కనీసం నీ తట్టు నా కన్నులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా, నాకు భక్తి జీవితం లేదు, నాకు భయభక్తులు లేవు అని తను రొమ్ము కొట్టుకుంటూ తను ప్రలాపిస్తూ ఏడుస్తున్నాడంట. మరి అలాంటి వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని యేసు ప్రభు అక్కడ చెప్పడం మనం చూస్తాం. ఈరోజు మనకేమర్థమవుతుందంటే, మనం చేసే భక్తి ప్రజల కోసం కాదు, మనం చేసే భక్తి దేవుని కోసమై ఉండాలి. అది విశ్వాసంలో మనం కనపరిచేవారిగా ఉండాలి. నాకు విశ్వాసం ఉంది, భక్తి కూడా ఉంది అంటే మీరు మనుషులు కనబడినట్లుగా భక్తి చేయాల్సిన అవసరం లేదు, కానీ దేవునికి మీ భక్తి అర్థమైతే చాలు. అయితే ఆ ప్రోడక్ట్స్ మీ జీవితంలో, దాని రిజల్ట్ మీ జీవితంలో దేవుని నీతిగా, ఆ యథార్థతగా, పరిశుద్ధతగా, మరి ట్రూత్ఫుల్నెస్గా, ఫెయిత్ఫుల్గా అవన్నీ కూడా మీ జీవితం ద్వారా కనపడడం ప్రారంభమవుతాయి. అవి తెలియజేస్తాయి, రుజువుపరుస్తాయి మీరు నిజంగా దైవభక్తి కలిగి ఉన్నారని. ఈరోజు ఆ దైవభక్తిని కలిగి ఉండటానికి మనం ప్రయాసపడవలసిన వారంగా ఉన్నాము. పౌలు భక్తుడు ఈ మాట రాస్తుంటున్నాడు తిమోతితో, దైవభక్తికి సంబంధించినటువంటి మర్మం చాలా గొప్పదై ఉన్నది. ఆ మర్మం అర్థం చేసుకున్నవారు దేవుని యందు భయభక్తుల్లో కొనసాగడం నేర్చుకుంటారు. దాని ద్వారా వచ్చేటువంటి దేవుని యొక్క నేచర్ని, దేవుని యొక్క స్వభావాన్ని వారు ప్రజల ఎదుట ప్రత్యక్షపరచబడగలుగుతారు. తద్వారా మరలా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగుతాయని చూస్తున్నాం. ఒక మాట తిమోతికి రాసిన పత్రికలోనే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-9 వచనాల్లో పౌలు తిమోతితో మరొకసారి కొన్ని మాటలు రాస్తున్నాడు. చూడండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. ఎందుకు ముసలమ్మ ముచ్చట్ల గురించి మరి తిమోతితో మాట్లాడుతున్నాడు అంటే, తిమోతి యవనస్తుడిగా ఉన్నప్పటికీ మరి ముసలమ్మ ముచ్చట్లు అంటే పనికిరానటువంటి మాటలు కావచ్చు, పనికిరానటువంటి విధానాలు కావచ్చు, వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దు, వాటితో నువ్వు మమేకం అయిపోవద్దు. వాటిని నీ మీద రుద్దడానికి చాలామంది ప్రయాసపడతారు. అవి కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు చేయాల్సింది ఏంటంటే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకున్నాము. అంటే మనుషులు కల్పించిన పద్ధతులు బట్టి నువ్వు ప్రభువుని సేవించాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు మనుషులకు తగినట్టుగా కాదు, కానీ
నీకు తోచుండక కాదు గానీ, నీకు వీలైనంత మట్టుకు నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించుకోవటానికి దాన్ని నువ్వు సాధనం చేయాల్సి ఉంది అని. అంటే భక్తి జీవితంలో మనం ఎదగాలి అనంటే, మనం ఆ భక్తి జీవితాన్ని సాధనం చేయాల్సి ఉంది. ఏదైనా సాధన చేస్తేనే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే వాక్యం అనేటువంటి ఒక మాట మనం వింటూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే మనం ఎంత సాధన చేస్తామో అంత పర్ఫెక్షన్‌లోనికి వెళ్తాం. దైవభక్తి కూడా మనం సాధన చేయాల్సినటువంటి విషయం. అయితే సాధన చేయడానికి అనేకమైన విధానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఋషులను చూడండి, వాళ్ళు వెళ్ళి మరి ఖచ్చితంగా కూర్చొని కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ వారు లోకానికి దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు సాధన చేస్తున్నాం అన్నట్టుగా వారు ఉంటారు. అయితే నిజంగా వారి సాధన ఎంతవరకు వారిని భక్తులకు నడిపించిందంటే వారెక్కడో అక్కడెక్కడో చేస్తున్నారు. ఆళ్ళు అక్కడెక్కడే జీవిస్తారు. అయితే ఈ లోకానికొచ్చి వారి భక్తిని వారు చూపించగలుగుతున్నారా? చూపించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఆలోచన చేయండి. అయితే క్రైస్తవ జీవితంలో విశ్వాసులుగా మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటి అనంటే, మనము ప్రజలతో కలిసి ఉంటూనే దేవుని యందలి భయభక్తులు కలిగి, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడాన్ని బట్టి దైవ భక్తిని మనం సాధకం చేసుకుంటూ ఇతరులకు ఆ భక్తిని మనము ప్రచురం చేయగలిగినటువంటి ఒక అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. నీకు నువ్వే దైవ భక్తిని సాధకం చేసుకో అని అంటున్నాడు. అయితే మనకు మనగా చేసుకోగలం అంటే కొన్ని విధానాల ద్వారా మనం చేసుకోగలం. ఎలా చేసుకోగలం అనేది మీకు చెప్తున్నాను. అయితే దీన్ని సాధనం చేయాలనే విషయం మాత్రం అర్థం చేసుకోండి. అంటే ఒక్కసారిగా మీలో వచ్చేదది. ఒక రాత్రికి రాత్రే లేకపోతే ఈ మాట వినంగానే మీకు వచ్చేది గానీ, మీరు దాన్ని సాధనం చేయాల్సిన అవసరత ఉంది. వైల్ యూ ఎక్సర్సైజ్, మీరు దాన్ని ఎక్సర్సైజ్ చేస్తుండగా దైవభక్తి మీలో పెంపొందించడం జరుగుతది. అలా దైవభక్తి మీ జీవితంలో పెరుగుతూ ఉంటే, దేవునికి సన్నిహితంగా మీరు మార్చబడుతూ ఉంటే, లోకంలో మీరు ప్రయోజనకరంగా దేవునికి సాధనాలుగా, దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి అవకాశం ఉంటది. పౌలు భక్తుడు ఇంకా ఏం రాస్తున్నాడు చూడండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని, దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను, రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనది. అసలుకి ఆ మర్మం ఏంటో ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. మరి శరీర సంబంధమైన సాధన అంటే డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలాగైతే ఒక బాడీని ఒక మంచి టోన్‌గా ఉండటానికి, ఒక మంచిగా క్రమంగా ఒక మంచి ఆరోగ్యకరంగా మనం జీవించడానికి డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్, కార్డియో కావచ్చు, ఎనీథింగ్ ఎలాగైతే ఉపయోగపడుతుందో దానివల్ల అనేకమైన ప్రయోజనాలున్నాయి. కానీ ఆ ప్రయోజనాలు కొంచెము మట్టుకే ఉన్నాయంట. అంటే శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము అవును గానీ, దైవభక్తిని మనం సాధన చేయగలిగితే ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను అది మనము వాగ్దానంతో కూడినదై ఉన్నందున అది మనకు చాలా ప్రయోజనకరమైంది అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. అంటే మనం చేసే సాధన, ఈ దైవభక్తి యొక్క సాధన ఇప్పటి జీవితంలో మనం దేవుని కొరకు సాక్షులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతివంతులుగా జీవించడానికి, దేవుని నీతిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, తర్వాత రాబో దినములలో అంటే దేవునితో కలిసి సహవాసం చేస్తూ మరి పరిపాలించగలిగిన స్థాయిలోనికి మనం తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే దైవభక్తి. ఈ దైవభక్తిని మనం అలవరుచుకోగలుగుతున్నామా? ఈ దైవభక్తిని మనం సాధన చేసుకోగలుగుతున్నామా? చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఒకవేళ శరీర సంబంధమైన మరి రుగ్మతలకు మనం బానిసలు అవ్వకుండా, మరి అస్వస్థతలకు, బలహీనతలకు చోటు ఇవ్వకుండా మనము ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా ఫిజికల్ యాక్టివిటీస్‌లో మనం పాల్గొంటున్నాము. శరీరానికి కసరత్తులు చేస్తున్నాము. మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాము. డైట్‌ని ఫాలో చేస్తున్నాము. ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాము. అయితే మన ఆత్మీయత కొరకు ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాము? మన ఆత్మీయతను సాధన చేస్తున్నామా లేదా? దైవ భక్తిని సాధన చేస్తున్నామా లేదా? ఎలా సాధన చేయించండి అని అడిగితే మరి దైవభక్తిని సాధన చేసుకోవడానికి మొదట మన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలా? ప్రార్థనాపూర్వకంగా దాన్ని పెంపొందించుకోవడానికి మనం ప్రయాసపడాలి. విశ్వాసం ఎలా పెంపొందించబడుతుంది అంటే వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అది యేసుక్రీస్తుని గురించి వినటం వలన విశ్వాసం కలుగుతుంది అని చూస్తున్నాం. మరి వాక్యమును ధ్యానించడాన్ని బట్టి, వాక్యములో మరి కొనసాగడాన్ని బట్టి, వాక్యంలో ఆనందించడాన్ని బట్టి మన జీవితంలో విశ్వాసంలో మనం ఎదిగేటువంటి
క్రమాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. ఈ ప్రక్రియలో భాగంగా దైవభక్తిని అలవరుచుకోవటానికి కొన్ని స్పిరిచ్యువల్ డిసిప్లిన్స్ మన జీవితంలో చూడగలం. స్పిరిచ్యువల్ డిసిప్లిన్స్‌లో భాగంగా ఒకటి వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని ధ్యానించటం. మరి ఏం చేసినా చేయకపోయినా వాక్యాన్ని ధ్యానించడం మాత్రం మరవకుండా మనం చేయటానికి ప్రతిరోజు కూడా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోగలగాలి. రెండవదిగా మనం చూస్తే ప్రార్థించడం. దేవుని వాక్యం చెప్తుంది ఎడతెగక ప్రార్థన చేయండి అని. అంటే ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం కలిగి ఉండండి. మరి మన లోకంలో కొద్దిసేపు మొబైల్ ఫోన్ నెట్వర్క్ పని చేయకపోతే మన జీవితం ఎలా ఉంటదో చూడండి. ఎక్కడైనా వైఫై ఇంట్లో బాగా ఉందనుకోండి, వైఫై కనెక్ట్ అయ్యుంది కానీ వైఫై రావట్లేదనుకోండి, ఇంటర్నెట్ రావట్లేదనుకోండి, పరిస్థితి ఎలా ఉంటది? మన ఆత్మీయ జీవితాలు కూడా చాలా సార్లు దేవునితో కనెక్ట్ అయినట్టుగా మరి నేను వారానికి ఒకసారి చర్చ్‌కెళ్తున్నానండి, బలలో పాల్గొంటున్నానండి, దాని దశమ భాగం కూడా ఇస్తున్నానండి. కానీ మిగతా రోజులంతా కూడా దేవునితో కనెక్ట్ లేమనుకోండి పరిస్థితి ఎలా ఉంటది? ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం కలిగి ఉంటానే ప్రార్థనా జీవితం మనం అంటున్నాము. మరి ఆయన స్తుతించటము, ఆయన ఆరాధించటము, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడము, ఇవి కూడా మన జీవితంలో మనం అలవరుచుకోగలిగినటువంటి ఒక గొప్ప విషయాలు. ఎప్పుడైతే వీటిని అలవరుచుకొని మనం జీవించడం ప్రారంభిస్తామో, మన విశ్వాసానికి కసరత్తులు చేస్తున్నట్టు లెక్క. మన విశ్వాసాన్ని ఎప్పుడైతే కసరత్తులు చేస్తూ, ఒక దైవభక్తిని సాధనం చేయడం ప్రారంభిస్తామో, దైవభక్తి మన జీవితంలో అంతకంతకు పెరుగుతది. ఆ దైవభక్తి పెరిగిందని ఎలా తెలియపరచబడుతదంటే, మనలో కార్యసాధకమైనటువంటి ఆయన శక్తి, ఆయన ప్రేమ కనపడుతది. ఆయన ఆయన దయ మన జీవితంలో కనపడుతది. మరి సహనం మన జీవితంలో కనపడుతది. మరి ప్రజలను ఓర్చుకునే తత్వం మన జీవితంలో కనపడుతది. నీతిగా జీవించడం మన జీవితంలో కనపడుతది. దేవుని వెలుగు మన జీవితంలో కనపడుతది. యథార్థత, సత్యవర్తులుగా జీవించడము, మరి నమ్మకంగా దేవుని కొరకు జీవించడము, ఇవన్నీ కూడా మన జీవితంలో కనపడము మనం చూడగలుగుతాం. అసలుకి ఇవన్నీ కనపడడం లేదనుకోండి, మన దైవభక్తిని మనము సాధనం చేయటం లేదని అర్థం. దైవభక్తిని సాధనం చేయనంత వరకు అది మన జీవితంలోకి రాదు. అది మన జీవితంలో లేనంత వరకు మరి దాని రిజల్ట్స్ అనేటువంటివి కనపడవు. మరి వేటిని సాధకం చేస్తామో అవి మన జీవితంలో కనపడతాయి. అందుకే మన జీవితంలో వేషధారులాగా లేనివి ఉన్నట్టుగా మనము వాటిని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలా కాకుండా నిజంగా ఇప్పుడు జిమ్‌కెళ్ళే వ్యక్తి ఆబ్వియస్‌గా మరి తన శరీరాన్ని చూసినప్పుడు వీళ్ళు జిమ్‌కెళ్ళే వ్యక్తులు అని తెలిసిపోతది. కానీ జిమ్ పాటించని వ్యక్తులు నేను జిమ్ చేస్తానండి అంటే ఎలా ఉంటదో ఆలోచన చేయండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. అంటే దైవభక్తిని సాధనం చేస్తున్న వ్యక్తి జీవితంలో దైవానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా వారి విశ్వాసంలోనూ, వారి విశ్వాస జీవితంలో కనపడతాయి. అయితే అవి లేకపోయినా కనిపిస్తున్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తే మరి అది నిజంగా అది వేషధారితనం అవుతుంది తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని అక్కడ మనం నేర్చుకోవాలి. ఇక్కడ పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. పేతురు భక్తుడు చెప్తున్నాడు. మీ విశ్వాసానికి దైవభక్తిని కూడా మీరు అమర్చండి అంటున్నాడు. మరి ఈరోజు మన జీవితంలో దైవభక్తి ఉందా? ఉంటే అది ఏ స్థాయిలో ఉంది? నిజంగా దాన్ని సాధన చేయగలుగుతున్నామా? సాధన చేస్తే అది పెరుగుతదని చూస్తున్నాము. సాధన చేస్తే అది ఇంకా రాటుదేలుతుందని చూస్తున్నాము. అది మనం చేయగలిగినప్పుడు మన జీవితంలో దేవునికి మహిమ కలుగుతుంది. మనం దేవునికి ప్రయోజనకరంగా మార్చబడతాము. మరి అది ఇప్పటి జీవనం కొరకు మాత్రమే కాకుండా రాబో జీవనం కొరకు కూడా ప్రయోజనకరంగా ఉందంట. మరి ఎంత ప్రయాసపడాలో అర్థం చేసుకోండి. ఎంత మనము దాన్ని సాధనం చేయాలో అర్థం చేసుకోండి. ఈరోజు ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మరి నేను కూడా నా దైవ భక్తిని సాధనం చేయాలి. మీరు కోరుకున్నటువంటి దైవభక్తిని నేను కలిగి ఉండాలి. మీరు సంతోషించేటువంటి, సంతృప్తి చెందేటువంటి దైవభక్తిని నేను నా విశ్వాసంలో అలవరుచుకొని జీవించాలి. అట్టి కృప నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమని ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడే దేవుడుగా ఉన్నారు. మరి విశ్వాసంగా కొనసాగుతున్న మేము మా విశ్వాసంలో దైవభక్తిని అమర్చుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఈ దైవభక్తి ఏదో మా క్రెడిబిలిటీ కాదు కానీ ప్రభువా, ఈ దైవభక్తి మరి ఒక సాధనం చేయడాన్ని బట్టి వస్తుందని చూస్తున్నాము. విశ్వాసంలో మీతో కొనసాగుతూ మీతో సహవాసంలో ఎదగటమే ఒక దైవభక్తిని మేము కలిగి ఉండటము. ఆ దైవభక్తిలో మేము ఎదగాలి, దానిలో అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. అటు కృపను మాకు సహాయం చేయండి. వాక్యాన్ని ధ్యానించడం మాకు నేర్పించండి. ప్రార్థనలో మీతో ఎల్లప్పుడూ సహవాసంలో ఉంటాను మాకు నేర్పించండి. కృతజ్ఞతను
ఆత్మ సంబంధమైనటువంటి స్తుతి ఆరాధనలతోనూ మీతో ఎల్లప్పుడూ మేము కరెక్ట్‌గా ఉండటానికి సహాయం చేయండి. మీకు లోబడి మీ కొరకు పరిశుద్ధంగా జీవించగలిగిన భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తుండగా, దైవ భక్తిలో అంతకంతకు మేము ఎదుగుతూ, వర్ధిల్లుతూ, దాన్ని సాధన చేస్తూ మీకు నచ్చినట్లుగా మేము మీకు సంతృప్తినిచ్చేటువంటి, సంతోషాన్నిచ్చేటువంటి దైవభక్తి మా విశ్వాసంలో కనపడినట్లుగా దయచేసి కృప చూపి సహాయం చేయమని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దైవభక్తి అంతకంతకు అభివృద్ధి చెంది, మరి దాని రిజల్ట్స్ అయినటువంటి పరిశుద్ధత, నీతి, లేకపోతే యథార్థత, ఇవన్నీ కూడా మా జీవితంలో కనపడడానికి కృప చూపి సహాయం చేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు వారి నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మన విశ్వాసంలో అమర్చుకోవాల్సినటువంటి మరొక విషయాన్ని మీకు ఈరోజు తెలియపరిచాను. దైవభక్తిని సాధనం చేస్తేనే అది వస్తది. ఆ దైవభక్తిని అలవర్చుకున్నప్పుడు మన విశ్వాసంలో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ మనం చూడగలుగుతాము. తద్వారా దేవునికి మహిమ కలగటం మనం చూస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.